డిజైన్లు చేయడం కానీ కన్స్ట్రక్షన్ చేయడంలో కానీ మెయింటెనెన్స్ చేయడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఈ ప్రాజెక్టులు కుంగిపోయినాయి. దీనికి కారణం ప్రభుత్వమే. ఇందులో ఉన్న సాంకేతిక నిపుణులు తీసుకున్న సాంకేతిక పరమైన అంశాలు, టెక్నాలజీని చేంజ్ చేయడాన్ని, వీటన్నిటిని కూడా తప్పుబట్టింది అధ్యక్ష. ఈరోజు తప్పుబట్టిన ఎన్డీఎస్ఏ రిపోర్టును ఎన్డీఏ రిపోర్ట్ అంటాడు ఆయన. ఆయనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి ఈరోజు వారి ఈ విధంగా దీనికంత కారణం ఏంది అధ్యక్ష? 2015లో ఆయనకు ఖచ్చితంగా ఎవరో కళ్ళలో వచ్చి ఉంటాడు. ఒకప్పుడు ప్రపంచ దేశాలలో ఆగర్భ శ్రీమంతుడు నిజాం ప్రభు కంటే శ్రీమంతుడు కావాలన్న కోరిక 220 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని, హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించిన నిజాం లాగా చంద్రశేఖరరావు గారు, ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన తర్వాతి తరాలు 200 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి, ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు కావడానికి ఒక దురాశతోని, దుర్బుద్ధితోని తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకొచ్చిండు. మేడిగడ్డకు తీసుకొచ్చి నిర్మించిన ప్రాజెక్టు నాణ్యతా లోపం వల్ల, నిర్వహణ వల్ల కుప్పగూలిపోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మేం చెప్పింది కాదు అధ్యక్ష. వారి ప్రభుత్వంలోనే, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆనాడు వాళ్ళ అధికారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ లోపాలని బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఇంజనీరింగ్ అధికారులు హెచ్చరించిన ప్రభుత్వం దాచిపెట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీసీ బ్లాక్ డ్యామేజ్లను వెంటనే సరి చేయాలని తారీఖు చెప్తున్న అధ్యక్ష. 18/5/2020 రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి ఎల్ఎన్టీకి ప్రాజెక్టు మేనేజర్కు లేఖ రాసిండు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాలను 18/5/2020 రోజున కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి ఎల్ఎండ్టీ ప్రాజెక్టు మేనేజర్కు లేఖ రాసిండు. అప్పుడే బ్యారేజీలో లోపాలు బయటపడ్డాయి. కానీ ఏజెన్సీలు కాంట్రాక్టు కంపెనీలతో కుమ్ముక్కు కావడంతో అజమాయిషీ లేకుండా పోయింది అధికారులకు. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లకు లొంగిపోయి కాంట్రాక్టర్లకి ప్రభుత్వంలో ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అజమాయిషీ లేకపోవడము, వాళ్ళని నియంత్రించడము, లేకపోతే ఇందులో జరిగిన లోపాలను సరిదిద్దడానికి ఒత్తిడి చేసే శక్తి సన్నగిల్లడము, వీళ్ళు అవినీతికి పాల్పడడం వల్ల దెబ్బతిన్నది అధ్యక్ష. నేను ఈరోజు తమరి ద్వారా చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని అడుగుతున్నా అధ్యక్ష. 2020 సంవత్సరంలో మేము అధికారంలో లేము కదా అధ్యక్ష. 18/5 నాడు మీ ప్రభుత్వంలో మీ అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పష్టంగా మేడిగడ్డలో సమస్యలు ఉన్నాయి అని చెప్పి లేఖ రాస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది అధ్యక్ష? అంటే ఆ రోజుకే బయటపడ్డ లోపాల మీద మీరు మాట్లాడకపోవడం వల్ల, ఆ నిర్వహణలో లోపం వల్ల జరిగిన నష్టాన్ని మీరు సరిదిద్దకపోవడం వల్ల చివరికి కాళేశ్వరం కుంగిపోవడము మొత్తం తెలంగాణకి అరిష్టంగా మారిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? నిజాలు ఈ విధంగా మీ కళ్ళ ముందరనే ఉంటే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా తప్పుబట్టే విధంగా, మమ్మల్ని ప్రశ్నించే విధంగా, మేమేదో తప్పు చేసినట్టు, మేమేదో కక్ష కట్టినట్టు, మేమేదో కక్ష సాధింపులో భాగంగా ఈ కమిషన్ని నియమించినట్టు మాట్లాడితే ఇది సమంజసమా అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆనాడు స్పష్టంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది అధ్యక్ష? 21/6/2019 కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. 4 ఏళ్లకే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డలో 7వ బ్లాక్ కుంగిపోయింది. మొత్తం 6 పియర్లు కూలిపోయాయి. మరుసటి రోజున అక్టోబర్ 22న ప్రాజెక్ట్ ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది కదా అధ్యక్ష. మేమెవరం చేయలేదే. మీ ప్రభుత్వంలో కుంగిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మీరే కదా అధ్యక్ష. ఇందులో ఎవరి కుట్ర ఉంది, ఎవరి కుతంత్రం ఉంది, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు ఈ రకమైన కార్యక్రమాలను చేపట్టిన రోజు జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా అధ్యక్ష?